వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ చంద్రలేఖ గారు. సో ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలామంది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వస్తూ ఉంది. అది కూడా ప్రతి ఇయర్ ప్రతి 1,00,000 మందికి ఒక 20 మందికి అయితే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. సో కొన్ని డెత్ కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సో దీనికి ఏమన్నా అంటే ఇంట్లో రెమెడీస్ ఉన్నాయా, ఈ విషయాలని మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, సర్వైకల్ క్యాన్సర్ చాలామంది మహిళలు బాధపడుతున్నారు దీనివల్ల. అసలు ఎందుకు వస్తుంది మేడం సర్వైకల్ క్యాన్సర్? బేసిక్గా ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని, హెచ్పివి వైరస్ అని ఒక వైరస్ అనమాట. ఆ వైరస్ ఎప్పుడైతే బాడీ కాంటాక్ట్లోకి వస్తుందో జనరల్ ఇది ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. పార్ట్నర్ వల్ల రావచ్చు అండ్ ఈ వైరస్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా రావచ్చు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. అందరూ స్టార్టింగ్ ఫ్రమ్ 12 to 45 ఆర్ వాట్ ఎవర్ ఏజ్ ఇట్ ఇస్, వ్యాక్సిన్ తీసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వ్యాక్సిన్తో పాటు వ్యాక్సిన్ తీసుకుంటే నేను ఇంకా సేఫ్ అని రిలాక్స్ అవ్వాల్సింది కాదు. వ్యాక్సిన్ తీసుకోక ముందైనా తీసుకున్న తర్వాత అయినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయటరీ చేంజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే తీసుకుంటామో ప్రతి ఒక్క ఆహారానికి ఒక ఔషధ విలువలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటామా లేకపోతే ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటామా అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనము తీసుకున్న ఫుడ్లోనే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, సపరేట్గా మళ్ళీ ఏ ఫార్మసీకో పరిగెత్తాల్సిన పని ఉండదు. అదే ఎప్పుడు ఫార్మసీకి చుట్టే తిరుగుతున్నాం అనుకోండి, ఇంకా ఫుడ్డే మెడిసిన్స్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనపడతాయి? ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి లోవర్ అబ్డామిన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అండ్ అదేవిధంగా హెవీ బ్లీడింగ్స్, హెవీగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చినప్పుడు కూడా హెవీగా ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం, నీరసంగా ఉండడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట. కొన్నిసార్లు ట్యూమర్స్ లాంటివి కూడా ఫామ్ అవుతుంటాయి. సో దిస్ ఇస్ ద సిమ్టమ్. అంటే వెంటనే తెలుసుకోవాలి అంటే ఏ చిన్న మార్పులు వచ్చినా, రెగ్యులర్గా వచ్చే నెలసరిలో పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి అంటే కరెక్ట్ టైంకి రావట్లేదు, ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి, లేక ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే డాక్టర్ని కలిసి ఒకసారి స్కాన్ చేయించుకోవడం, ఒకసారి కరెక్ట్గా అసెస్ చేయించుకోవడం ద్వారా మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. మేడం, ఇన్ కేస్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది, వాళ్ళు గుర్తించారు, తను ఈ టైంలో అంటే క్యాన్సర్ ఉంది అని గుర్తించే లోపల తను ప్రెగ్నెంట్, సో లోపల ఉన్న బేబీకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ సర్వెక్స్ ఇస్ ద మౌత్ ఆఫ్ ద యూట్రస్ కాబట్టి అందుకోసం నేనేం చెప్తానంటే చాలా మంది మదర్స్ నా దగ్గరికి ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం వస్తారు. వాళ్ళకి నేనేం చెప్తానంటే ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటే ముందు మీరు అన్నీ ఒకసారి స్కాన్ చేయించుకోవాలి, మీ హెల్త్ ఎలా ఉందో చూపించుకోవాలి. హెల్త్ అంటే ఓన్లీ మదర్ ఒకటే కాదు, బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒక స్పర్మ్ అనాలిసిస్, ఒక అల్ట్రాసౌండ్, దాని తర్వాత కావాల్సిన కొన్ని ఈ టెస్ట్లు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క టెస్ట్లు చేసుకోవడం ద్వారా వాళ్ళు మదర్ అవ్వడానికి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేక ఏమైనా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయా ఫ్యూచర్లో అని ముందు తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ అప్కమింగ్ బేబీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. ఈరోజు అదే ఇట్లా సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అంటే వ్యాక్సిన్తో పాటు మీరు చెప్పిన హెచ్పివి వ్యాక్సిన్తో పాటు ఈరోజు మనం తీసుకునే ఈ ఫుడ్ అంటే ఈ ఒక జ్యూస్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలంటున్నారు. అంటే అది మెయింటైన్ చేయకుండా అంటే ఎక్కువ అవ్వకుండా ఉండడానికి, తగ్గడానికి అని చెప్పేసి అంటున్నారు. అది ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం మనం? చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒక హాఫ్ యాపిల్ రెగ్యులర్గా తీసుకునేది, కొంచెం ధనియా ఆకులు, కొత్తిమీర అండ్ ఒక కీరా దోసకాయ, ఒక కొన్ని ఫ్యూ పాయింట్స్ ఆఫ్ గార్లిక్. వెల్లుల్లి. చాలా సింపుల్. దీనికి ఇవి వాడుకోవడానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉందన్నమాట. ఈ అన్ని రకాల క్యాన్సర్లు కూడా మనం చూస్తుంటే హిమోగ్లోబిన్ చాలా త్వరగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా అయినా క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఎవరైనా తీసుకోవచ్చు, బట్ యాజ్ అ ప్రివెంటివ్ మోడ్ తీసుకోవచ్చు దీన్ని. మనం తీసుకున్న ఈ కొరియాండర్ ఏదైతే ఉందో దీంట్లో చాలా మంచిగా హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కూడా, యానిమిక్ కండిషన్లో ఉన్నప్పుడు జస్ట్ కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా మిక్సీ పెట్టుకొని కావాలంటే దాంట్లో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని జ్యూస్ తీసుకున్నా కూడా వాళ్ళకి త్వరగా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అందుకు దీంట్లో ఈ ఒక జ్యూస్లో మనం ఈ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ యాజ్ యూ నో దీని యాపిల్ వచ్చేసి ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ గుడ్ విటమిన్స్ ఉంటాయి, పెక్టిన్ కూడా ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపోనెంట్. అండ్ కీరా దోసకాయ ఏంటంటే దీంట్లో హైడ్రేటింగ్, బాగా వాటర్ కావాల్సినంత ఉంటుంది అనమాట. అందుకోసం మనము కీరా దోసకాయ వాడుకుంటున్నాము. అండ్ తక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా ఒక్క పాడు వేసుకున్నా, ఇది ఒకటి వేసుకున్నా కూడా కావాల్సినంత యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అనమాట. సో అందుకు ఇవన్నీ తీసుకొని చిన్న జ్యూస్ చేసుకొని అప్పుడప్పుడు అట్లీస్ట్ ట్వైస్ ఇన్ అ వీక్ అలా తీసుకున్నా కూడా
చాలా స్ట్రెంగ్త్ వస్తుంది బాడీలో. ఓకే, బాడీ స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే ఇది మన సర్వికల్ క్యాన్సర్ కి అంటే తగ్గించుకోవడం కానీ అది ఎక్కువ కాకుండా మెయింటైన్ చేయొచ్చు. ఎస్, డెఫినెట్లీ. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఎట్లయినా వాళ్ళు చేసుకునే రేడియోథెరపీ ఏవైతే అవన్నీ మెడిసిన్స్ తీసుకోవాలి, అవన్నీ కాదు అని చెప్పట్లేదు. దాంతో పాటు మీ హెల్త్, మీరు ఫుడ్ ఎలా తీసుకుంటున్నారో దానివల్ల రికవరీ త్వరగా ఫాస్ట్గా అవుతారు. ఓకే మ్యామ్, మనం అయితే ప్రిపేర్ చేద్దాం మేడం. డెఫినెట్లీ. ఓకే మ్యామ్. సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మొత్తం కీరా దోసకాయ ఇలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తం వేసేసుకున్నాం. ఓకే మ్యామ్. అండ్ కొంచెం కొత్తిమీర బాగా కడిగి పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. అన్ని ఆకుకూరలు ఏవి వాడుకున్నా కూడా కంపల్సరీ బాగా కడగాలండి. ఓకే. హాఫ్ యాపిల్. ఎస్. అండ్ ఒక చిన్న గార్లిక్ అంతే. మొత్తం కలిపేసి మిక్సీ పెట్టేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. వాటర్ వేద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయిన జ్యూస్ని మనం గ్లాస్లోకి వేసుకుందాం. ఓకే మ్యామ్. ఇంత గ్లాస్ సరిపోతుందా మేడం? 2 వీక్స్ మీరు చెప్పారు అంటే వీక్లో ట్వైస్. ఎస్. ఓకే. పైన ఇట్లా కొంచెం కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ది బెస్ట్ జ్యూస్ అని చెప్పాలి ఈ సర్వికల్ క్యాన్సర్ ఉంటుంది మేడం. కొంతమంది సర్వికల్ క్యాన్సర్ ఉంటుంది వాళ్ళకి, కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ ట్రై చేయకుండా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి అంటే నేను స్పెషలిస్ట్ అని విన్నాను మీరు. సో మీరైతే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసుకోవాలి. చాలా వరకు ఈ నడుమ చూస్తున్న అన్ని రకాల క్యాన్సర్లకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా స్లీప్ సైకిల్స్, ఇప్పుడు చేస్తున్న ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్కి, అదేవిధంగా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. స్లీప్ సైకిల్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ ఒక ఇంటర్ కోర్స్తో వచ్చే ఒక బేబీ మాత్రమే కాదు. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఒక చాలా హెల్దీ, బ్యూటిఫుల్ అండ్ వర్చువస్ వేవ్ని మనం తీసుకురావచ్చు ఈ వరల్డ్లోకి. ఓకే మ్యామ్, నిజంగా ఈరోజు అయితే మన ప్రేక్షకుల గురించి చాలా చక్కటి రెమెడీ చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్కి అట్ ద సేమ్ టైం పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.